ఇప్పటి వరకు మనం చూసిన ఐపీఎల్ ఒకేతైతే ఇప్పటి నుండి చూడబోయేది మరో ఎత్తు. ఎందుకంటే ఈసారి లీగ్ ని చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. అసలు దీన్ని మాట్లాడండి, మన సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తానికి ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేశారు. ఈసారి సరికొత్త జెర్సీలో వచ్చి రైజ్ అవ్వడానికి చూస్తున్నారు. ఆల్సో ఐపీఎల్ స్టార్టింగ్ డేట్ అండ్ షెడ్యూల్ పైన ఇంపార్టెంట్ ఇన్ఫో ఉంది. లక్నో ఏమో కొత్త లోగో అండ్ కొత్త జెర్సీలో వాళ్ళ లక్ మార్చుకోవడానికి వస్తున్నారు. ఈ చేంజెస్ తర్వాత మిగతా టీమ్స్ నుండి పెద్ద పెద్ద మార్పులు చూడొచ్చు. మరోపక్క సిఎస్కే మొత్తం షేకాడించేలా వాళ్ళ కొత్త జెర్సీని రివీల్ చేశారు. మరి ఈ మాట ఏంటో తెలుసుకోవాలిగా. ఇలాంటి టాప్ లెవెల్స్ అప్డేట్స్ ఏమున్నాయో అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మన ఛానల్లో మాత్రం 365 డేస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆల్సో ఈ కొత్త సీజన్లో కొత్త కంటెంట్ కూడా చేస్తుంటాను. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే మాత్రం ఇది మీకు రైట్ ప్లేస్. ఒక్కసారి సబ్స్క్రైబ్ కొడితే చాలు, ఐపీఎల్ పైన మీకు కావాల్సిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ లక్నో సూపర్ జెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ సీజన్ వరకు మనం చూసిన ఎల్ఎస్జీ వేరు, ఇప్పటి నుండి చూడబోయే ఎల్ఎస్జీ వేరు. ఎందుకంటే అన్ని విషయాల్లోనూ వీళ్ళు కంప్లీట్లీ టీంని మార్చేశారు. రీసెంట్లీ ఫ్యూ డేస్ బ్యాక్ కొత్త లోగో రివీల్ చేశారు అండ్ మొన్నటికి మొన్న కొత్త జెర్సీని కూడా దించేశారు. అయితే వాళ్ళ జెర్సీ రివీల్ చేసేటప్పుడు ఎప్పట్లోనే క్యాజువల్ అనౌన్స్మెంట్ అని కూడా చేశారు. కాకపోతే రివీల్ చేశాక సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసి పడేశారు. ఇప్పుడు బయట ఎక్కడ మాట్లాడుకున్నా అది వీళ్ళ జెర్సీ గురించి. అంతలో ఏముందని మాట్లాడుకునే ముందు ఫస్ట్లీ వీళ్ళ లోగో గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం 100 లీగ్లో అక్కడ ఫ్రాంచైజీని కొనుక్కున్నాక ఆ టీంకి జాన్ 16th కొత్త లోగో రివీల్ చేశారు. ఇక్కడ ఐపీఎల్లో ఉన్నట్టుగానే ఉంటుంది అనుకుంటే అది కంప్లీట్లీ వేరేగా ఉంది. అప్పుడు ఎవరు పెద్దగా అబ్జర్వ్ చేయలేకపోయారు. జస్ట్ 40 days టైంలోనే ఎక్కడ కూడా సేమ్ అదే లోగో దించేశారు. అంటే లోగోని మార్చేయాలి అనే ఇంటెన్షన్ వీళ్ళకి లాస్ట్ సీజన్ ఐపీఎల్ అయిపోయినప్పటి నుండి ఉంది. ఈ లోగో జస్ట్ ఒక డిజైన్ మాత్రమే కాదు, 3 పవర్ఫుల్ సింబల్స్ని ఒకటి జస్ట్ డిజైన్ చేశారు. మీరు చూస్తే దీనిపైన గరుడ, క్రౌన్ అండ్ ఎలిఫెంట్ సింబల్స్ కనిపిస్తాయి. ఈ మూడు కూడా లక్నో అండ్ యూపీ పర్సనల్ స్టోరీని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ గరుడ ధైర్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగరడాన్ని, ఛాలెంజెస్ని ఫేస్ చేయడాన్ని అండ్ ఎప్పుడు నెవర్ గివ్ అప్ చేయడానికి ఇది ఐకానిక్గా చూపిస్తారు. ఇక్కడ కిరీటం అంటే గర్వం మరియు రెస్పాన్సిబిలిటీ. టీం ప్రతిసారి గ్రౌండ్లో అడుగుపెట్టినప్పుడు అది లక్షలాది ఫ్యాన్స్ ఆశల్ని చూపిస్తుంది. టీం జెర్సీ వేసుకోవడం ఒక రెస్పెక్ట్ అని, దాన్ని ప్రతిరోజు సంపాదించుకోవడానికి గుర్తు చేసే సింబలే ఈ గ్రౌండ్. ఇక ఎలిఫెంట్ విషయానికి వస్తే ఇది స్ట్రెంగ్త్, విజ్డమ్, పేషెన్స్ అండ్ యూనిటీకి సింబాలిక్. ఎప్పుడు బలంగా వెళ్ళి కావాల్సిన సిచ్యువేషన్లో పేషెన్స్ చూపించి ఒక యూనిటీ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మీకు మంచి రిజల్ట్ వచ్చినా రాకపోయినా కానీ ఫ్యాన్స్ ఇప్పుడు మేమంటే ఉంటారు అని చెప్పడానికి దీని ఉద్దేశం. బేసిక్గా ఒక లోగోలో ఇన్ని అర్థాలు, స్టోరీస్ ఉండే విధంగా డిజైన్ చేశారు అంటే ఇది ఎంత స్పెషల్ అర్థమవుతుంది. మరి లోగో మారిస్తే జెర్సీని కూడా మార్చాలి కదా, అదే చేశారు. లోగో చూడగానే బాగానే ఉంది, కానీ ఫస్ట్ టైం జెర్సీ చూడగానే చాలా మంది అవ్వకయ్యారు. ఎందుకంటే ఒకసారి బ్లూ కలర్ నుండి రెడ్ కలర్లోకి మార్చేశారు. దీని మీద చిన్న చిన్న లైన్స్తో బ్లూ కలర్ స్ట్రిప్స్ ఉంచారు. మళ్ళీ దీని మీద గోల్డెన్ కలర్ అట్రాక్టివ్గా ఉండే విధంగా పెట్టారు. యూజువల్లీ ఇలాంటి జెర్సీస్ ఐపీఎల్ ఇంతకు ముందు ఫ్యాన్స్ ఎప్పుడు చూడలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం చూసేసరికి ఏదో ఫుట్బాల్ టీంని చూసినట్టు చూశారు. ఇన్ఫాక్ట్ బార్సిలోనా ఎఫ్సీ ఫుట్బాల్ జెర్సీ అలానే ఉంటుంది. ఈ జెర్సీ ప్యాటర్న్ మోస్ట్లీ ఫుట్బాల్ టీమ్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ ప్యాటర్న్ని దొబ్బేశారేమో అనేసి సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జెర్సీ గురించి టాక్ అంతా. అయితే ఈ రెడ్ కలర్ వీళ్ళ కొత్తమి కాదు, లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి సెకండ్ జెర్సీగా యూజ్ చేశారు. కాకపోతే ఆ రెడ్ కలర్కి దీనికి చాలా వరకు డిఫరెన్స్ ఉంది. ఈవెన్ దీని అనౌన్స్మెంట్ వీడియో కూడా చాలా వరకు యూనిక్గా ఉంది. మరి ఎల్ఎస్జీ ఇలాంటి కొత్త జెర్సీలో రావడం వల్ల మిగతా టీమ్స్లో ఒక చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాజ్ లాస్ట్ సీజన్ వరకు ప్రతి టీం జెర్సీస్లో చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేసేవాళ్ళు. అంటే వాళ్ళకున్న పాటని అలా మెయింటైన్ చేస్తూ వచ్చే వాళ్ళు తప్పిస్తే కొత్త కలర్స్ని ట్రై చేయడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎల్ఎస్జీ ఒక ట్రెండ్ సెట్ చేశారు కాబట్టి మేబీ ఫ్యూచర్లో మిగతా చాలా టీమ్స్ కొత్త కలర్స్ని ట్రై చేయొచ్చు. లైక్ వైట్ కలర్, బ్లాక్ అండ్ గోల్డ్ ఇలా అనమాట. ఏదేమైనా ఈసారి సరికొత్త లక్నోని చూడొచ్చు. 2022 అండ్ 23 సీజన్స్లో బాగా పర్ఫామ్ చేసి క్వాలిఫై అయినా కానీ కప్పు కొట్టలేకపోయారు. ఆ తర్వాత నుండి టాప్ 4లోకి వెళ్ళడం అనే మాట లేదు. అలాంటిది ఈసారి కొత్త ప్లేయర్స్, కొత్త కెప్టెన్, కొత్త లోగో, కొత్త జెర్సీతో వస్తున్నారు కాబట్టి లక్నోకు లక్క కలిసి కొత్త రిజల్ట్ కూడా వస్తే బాగుంటుంది. సెకండ్ అప్డేట్ చూసుకుంటే ఐపీఎల్ స్టార్టింగ్ డేట్ అండ్ షెడ్యూల్ పైన చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. దీని గురించి నేను ప్రతి అప్డేట్ వీడియోలో కూడా చెప్తున్నాను. అయితే రీసెంట్లీ క్రిక్ బజ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అకార్డింగ్ టు దట్ లీగ్ స్టార్ట్ అవ్వడానికి మరో 2 days లేట్ అవ్వచ్చంట. మోస్ట్లీ నెల 28th స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఈవెన్ 29th కూడా కన్సిడర్ చేశారు. ఇది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది. మరో 1 week లోపల అఫీషియల్ అప్డేట్ రావచ్చు. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మార్చి 26th స్టార్ట్ అవుతుంది అని ముందుగానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు 28th స్టార్ట్ అయ్యి May 31st ఎండ్ అవుతుంది అని చెప్తున్నారు. మరి సీజన్ స్టార్ట్ అవ్వడానికి 1 month టైం కూడా లేదు.
బట్ స్టిల్ ఎప్పటికీ స్కెడ్యూల్ రిలీజ్ అవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, ఈసారి తమిళనాడు, కేరళ, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక స్కెడ్యూల్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు. దానివల్ల లేట్ అయింది. ఇప్పటికైతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సగం స్కెడ్యూల్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. మోస్ట్లీ 1 వీక్ లోపల రిలీజ్ చేయొచ్చు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రిమైనింగ్ స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు. మీరు చూసుకుంటే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలానే చేశారు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో అఫీషియల్ అప్డేట్స్ వస్తారు. థర్డ్ అప్డేట్ విషయానికి వస్తే ఈసారి మనమైతే ఒక సరికొత్త సీజన్ చూసే అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా ఐపీఎల్ వస్తుందంటేనే ప్రతిసారి ఫ్యాన్స్కి ఒక వైబ్ వస్తుంటుంది. ఈ సీజన్ నుండి దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్లానింగ్ చేస్తున్నారు. రీసెంట్లీ లాస్ట్ ట్యూస్డేన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బ్రాడ్కాస్టర్స్ అండ్ ఫ్రాంచైజ్ పర్సన్స్ మీట్ అయ్యారు. ఈ మీట్లో ప్రీ సీజన్ ఎగ్జైట్మెంట్ ని ఎలా బిల్డ్ చేయాలో అనే విషయం పైన డిస్కషన్ చేశారు. ఇక్కడ మెయిన్గా మాట్లాడిన విషయం అయితే మాత్రం ఈ సీజన్ ని ఎన్ఎఫ్ఎల్ అండ్ ఎన్బిఏ లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్లానింగ్ చేస్తున్నారు. అంటే మీరు నేషనల్ ఫుట్బాల్ లీగ్ అండ్ నేషనల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చూస్తే వాళ్ళు ఆ లీగ్స్ ని ఫ్యాన్ ఎంగేజ్మెంట్ విషయంలో చాలా స్ట్రాటజికల్ గా ప్లాన్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ అన్ని టీమ్స్ వాళ్ళ ప్లేయర్స్ తో సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోషన్ చేస్తారు. దానివల్ల ఆటోమేటిక్లీ లీగ్ పైన ఒక బజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంటే ఏ లీగ్ అయినా ఈజీగా సక్సెస్ అవుతుంది. ఇది చేసి లీగ్స్ అన్ని సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ ఐపీఎల్ లోను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి టీం వాళ్ళ స్టార్ ప్లేయర్స్ తో గట్టిగా ప్రమోషన్ చేయడానికి చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే స్పాన్సర్షిప్స్, మర్చెండీస్, టికెట్స్ అండ్ స్ట్రీమింగ్ విషయంలో ప్రాఫిట్స్ ఉంటాయి. ఆల్సో ఇంటర్నేషనల్ వ్యూవర్స్ ని టార్గెట్ చేసుకుని లీగ్ ని గ్లోబల్ వైజ్ గా ఎక్స్పాండ్ చేయొచ్చు అని ప్లాన్ చేస్తున్నారు. అయితే చాలా వరకు స్టార్ ప్లేయర్స్ 1 వీక్ ముందు క్యాంప్ లో జాయిన్ అవుతారు. దానివల్ల ప్రమోషన్ చేయడానికి పెద్దగా టైం సరిపోదు. మరి దీని గురించి మాట్లాడుతున్నారు. కాకపోతే త్రూఅవుట్ ది సీజన్ ప్లేయర్స్ ప్రమోషన్ చేయడం అండ్ అదర్ యాక్టివిటీస్ జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. షూర్లీ మీరైతే ఈ సీజన్ లో బిగ్ చేంజెస్ చూస్తారు. ఫోర్త్ అప్డేట్ విషయానికి వస్తే కొత్త సీజన్ కోసం సరికొత్తగా మన చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీని రివీల్ చేశారు అండ్ ప్రాక్టీస్ క్యాంప్ ని కూడా స్టార్ట్ చేశారు. ముందుగా జెర్సీ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పటివరకు నేను చూసిన వాటిలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రివీల్ అనిపిస్తుంది. తగలబడిపోయే ఎలివేషన్స్ తో తలా ధోనిని హైలైట్ చేస్తూ మాస్ రివీల్ చేశారు. అసలు ఎలా అంటే జెర్సీని రివీల్ చేసింది యాక్టర్సా లేకపోతే ప్లేయర్స్ అనే డౌట్ వచ్చింది. కొత్తగా వచ్చిన కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ని సిఎస్కే టీంలోకి వెల్కమ్ చేస్తూ ఈ టీంలో ఎలాంటి కల్చర్ ఉంటుందో చెప్పకుండానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్సో కెప్టెన్ గైక్వాడ్ ధోనికి ఇచ్చిన ఎలివేషన్స్ రియల్లీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నాకు తెలిసి మీరు ఇప్పటికీ అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటారు. ఇన్కేస్ చూడకపోతే అసలు మిస్ అవ్వకండి. ఎనివే జెర్సీ చూసుకుంటే లాస్ట్ టైం కంటే మరీ పెద్ద చేంజెస్ లేకపోయినా కానీ కొంతవరకు అప్గ్రేడ్ చేశారు. మీరు లాస్ట్ టైం జెర్సీ చూసుకుంటే క్లియర్ కలర్స్ లో వైబ్రెంట్ ఎల్లోతో మోడర్న్ డిజైన్ లో ఉండేది. అదే ఈసారి కలర్స్ విషయంలో డిఫరెంట్ చేంజ్ చేశారు. కిందటిసారి ఉన్నంత బ్రైట్ ఎల్లో కాకుండా ఈసారి బ్రైట్నెస్ ని తగ్గించినట్టు తెలుస్తుంది. అండ్ డార్క్ బ్లాక్ స్ట్రిప్స్ ని కూడా యాడ్ చేశారు. మొత్తానికి చూసుకుంటే చాలా వరకు క్లాసికల్ గా కనిపిస్తుంది. ఏగా ప్రాక్టీస్ క్యాంప్ చూసుకుంటా కానీ స్టార్ట్ చేశారు. ఈ జెర్సీ అనౌన్స్మెంట్ వీడియోలోని ట్రైనింగ్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసినట్టు అర్థమైపోయింది. ఇప్పటి వరకు జాయిన్ అయిన ప్లేయర్స్ అయితే మాత్రం ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ చౌదరి అండ్ రామకృష్ణ ఘోష్. మేబీ వీడియో పెట్టేసరికి కొంతమంది ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ జాయిన్ అయ్యి ఉండొచ్చు. అండ్ మరికొన్ని డేస్ లో కోచెస్ కూడా జాయిన్ అవుతారు. ఫిఫ్త్ అప్డేట్ చూసుకుంటే మొత్తానికి మన సన్ రైజర్స్ కొత్త జెర్సీని రివీల్ చేశారు. ఆల్సో ప్రాక్టీస్ క్యాంప్ కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్లీ జెర్సీ విషయానికి వస్తే సాటర్డే 4 PM కి ఇన్స్టా వేదికగా కొత్త జెర్సీని అనౌన్స్ చేశారు. దీన్ని మన నితీష్ కుమార్ రెడ్డి రివీల్ చేశాడు. జెర్సీలో కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు ఓల్డ్ జెర్సీ చూసుకుంటే అది చాలా వరకు డార్క్ ఆరెంజ్ తో పాటు ఎక్కువగా బ్లాక్ స్ట్రిప్స్ ఉంటాయి. అక్కడ ఎక్కువగా హైలైట్ అయ్యేది ఆరెంజ్ కంటే బ్లాకే. అదే ఈ జెర్సీలో మీరు చూసుకుంటే చాలా వరకు బ్రైట్ ఆరెంజ్ ఉంటుంది. పైన లైట్ గా బ్లాక్ ప్యాటర్న్ పెట్టారు. సో క్లియర్ గా ఆరెంజ్ విజిబిలిటీని హైలైట్ చేస్తూ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జెర్సీ కూడా హ్యాష్ ఇలానే ఉంటుంది. ఇదే జెర్సీతో వెళ్ళి అక్కడ కప్పు కొట్టారు. మీకు గుర్తుంటే ఒక వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కప్పు కొట్టారు కాబట్టి అదే సెంటిమెంట్ తో ఐపీఎల్ లో సేమ్ జెర్సీతో వచ్చే ఛాన్స్ ఉందని. మీరు మన ఛానల్ ని ఫాలో అవుతుంటే ఈ విషయం మీకు తెలుసుండేది. ఎనివే జెర్సీ అయితే గుడ్ లుకింగ్ గా కనిపిస్తుంది. మరి సౌత్ ఆఫ్రికాలో రిపీట్ చేసినట్టు ఎక్కడ కూడా రిపీట్ చేస్తారో లేదో చూడాలి. ఆల్సో మరో విషయం చూసుకుంటే రీసెంట్లీ ప్రాక్టీస్ క్యాంప్ కూడా స్టార్ట్ చేశారు. అసలు మన వాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు. ఫైనలీ క్యాంప్ అయితే మార్చి 1 హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొదలుపెట్టారు. నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికి క్రైన్స్ పులెట్రా, షకీబ్ హుసేన్, శివం మావి, సాలిల్ అరోరా, అమిత్ అండ్ హర్షల్ పటేల్ ఈ ప్లేయర్స్ అంతా జాయిన్ అయ్యారు. మేబీ వీడియో వచ్చేసరికి ఇంకా కొంతమంది ఇండియన్ స్టార్స్ కూడా జాయిన్ అయ్యి ఉండొచ్చు. మీకు కావాలంటే ప్రాక్టీస్ క్యాంప్ పై నేను మరో వీడియో చేస్తాను. ఇక ఇది గైస్ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ఇవి. ప్రతిసారి చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టారంటే చాలు. ఐపీఎల్ పైన ఎక్కడ లేని కంటెంట్ మొత్తం తీసుకొస్తాను. సో ఇంకా లేట్ మావా ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.